హాయ్ అండి, హలో, వెల్కమ్ టు నందినీస్ అఫీషియల్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఇవాళ రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి చూపించబోతున్నాను. ముందుగా ఇలా 2 కట్టలు తీసుకొని ఇలా కట్ చేసుకొని శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసి పెట్టుకోవాలండి. ఇట్లా కడాయి పెట్టుకొని ఈ గోంగూర ఇందులో వేసుకోవాలి. ముందుగా ఇలా ఉడకబెట్టుకోవాలండి. మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని సిమ్లో ఈ ప్రాసెస్ చేసుకోవాలండి. చూసారు కదా, ఆయిల్ ఏం వేయకుండా ఉడకబెడుతున్నాను. ఇలా మన పాతకాలం అమ్మమ్మల కాలం నాటి వాళ్ళ స్టైల్లో చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇట్లా చూసారు కదా, ఇలా అయితే ఉడకబెట్టుకోవాలి. వాటర్ వస్తాయి కదండి, ఆ వాటర్ మొత్తం ఇనిగిపోయేంత వరకు ఉడకపెట్టుకోవాలి. మెత్తగా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకొని అది ఆరే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడా ఎండుమిరపకాయలండి, ఒక 50 గ్రామ్స్ వరకు పడతాయి. 2 కట్టలకు వచ్చేసి ఇలా ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఆయిల్. ఎండుమిరపకాయలు మనం వేపటానికి వేసి ఇవి కూడా స్లో ఫ్లేమ్లో వేపాలండి. ఇలా స్లోగా ఇలా వేపాలి ఈ మిరపకాయలు అనేవి. చూసారు కదా, అంతే. స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. ఇలా విత్తనాలు అయితే మన గింజలు కలర్ వచ్చేసినాయి కదా, ఇంతే అండి. ఇవి కూడా ఆరిన తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. పక్కన పెట్టుకొని అదే కడాయిలో 1 స్పూను ధనియాలు, అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి స్లో ఫ్లేమ్లో. ఇవి కూడా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కూడా ఆరిన తర్వాత ఎండుమిరపకాయల్లో వేసేసుకోవాలి. ఇవి ఇట్లా వేసేసి ఇప్పుడు ఇందులో మనం రుచికి తగినంత సాల్ట్ అండి, నేను కళ్ళుప్పు అంటారు కదా, అది వేసాను. మూత పెట్టి మిక్సీ పట్టేసేయాలి. నాకు 2 స్పూన్లు పట్టిందండి కళ్ళుప్పు. ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 10 నుండి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ ఉంటే చాలా టేస్ట్ బాగుంటుందండి గోంగూర పచ్చడి అనేది. ఇలా మిక్సీ పట్టుకోవాలి వెల్లుల్లి రెబ్బలు వేసి కూడా. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడకబెట్టుకొని ఆరబెట్టుకున్న గోంగూర ఇందులో వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. ఇలా వేసుకొని మళ్ళీ మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే సరిపోతుంది. సరిపోతుందండి. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. పోపుకైతే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఒక 2 స్పూన్లు పోపు దినుసులు వేసుకోవాలండి. అలాగే జీలకర్ర ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు, ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకోవాలండి. కొంచెం ఎక్కువే వేసుకోవాలి కరివేపాకు, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి ఇందులో వేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక వేసుకోవాలి. ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. వేడిగా ఉంటుంది కదా పోపు, ఇది అంతా బాగా కలిసిపోతుంది. అంతే అండి. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే మనకి గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి.
ఈ విధానంలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వేడి అన్నంతో నెయ్యి వేసుకొని తింటే కాంబినేషన్ అద్దరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.